ఇగో ఇక్కడ ఒక మంచి వార్త రాశారు చూడండి. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. ఎప్పుడెప్పుడా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడా ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది అన్ని పార్టీల్లో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆశలు వాళ్ళందరికి ఎవరికి వస్తాయి, మాకు సర్పంచ్ వస్తుంది, ఎంపీటీసీ వస్తుంది, జడ్పీటీసీ వస్తుంది అని ఆశలు ఉన్న ఆశావాహులు చాలా మంది ఒక పార్టీ అని కాదు. అయితే మరి దానికి సంబంధించి నేను పోటీ చేస్తానా, నేను బీసీ ఓసీ జనరల్ వస్తే ఎట్లా అని బీసీలకు మొత్తం రిజర్వేషన్లు ఎక్కడేమొస్తాయి అనేటువంటిది చర్చ నడుస్తున్న తరుణంలో వెలుగు పేపర్ రాసింది. ఏం రాసిందో చదివే ప్రయత్నం చేద్దాం. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు. ఇదంతా ఉత్తముచ్చటే. బీసీ రిజర్వేషన్లు ఏం పెరిగాయి, కంప్లీట్ కాలేదు కదా, కులగణనే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. పాత రిజర్వేషన్ల ప్రకారమే రేవంత్ రెడ్డికి ఎన్నికలలో పోయే ఆలోచన ఉంది. కాకపోతే ఏం చేస్తారంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఇవ్వమంటే మల్లన్న లాంటి వాళ్ళు మేము బీసీ రిజర్వేషన్లకు కొట్లాడుతున్నాం అని చెప్పేసి బీసీ సంఘాలు అంతా రోడ్డు మీదకి వస్తే బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి ఎక్కడ దూరం అవుతుందో అనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు చేస్తామనేటువంటిది ప్రయత్నం చేస్తుండు. ఏం చేస్తారు ఆయన, ఒక పిటిషన్ వేపిస్తాడు కోర్టులో కాంగ్రెస్లతోటో ఇంకెవరితోటో కొన్ని డబ్బులు ఇచ్చి పిటిషన్ వేపిస్తాడు. కోర్టు ఏమి ఇస్తుంది, స్టే ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్లు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్లు కోర్టులో స్టే ఉంది కాబట్టి రిజర్వేషన్లను ఇప్పుడే పెంచలేము, ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పోదాం అని చెప్పి మళ్ళీ ఒక నాటకం ఆడే ప్రయత్నం. లేట్ అవుతుంది, కేంద్ర గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తలేదు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ సంక్షేమ పథకాలకు బడ్జెట్ వస్తలేదు కాబట్టి సంక్షేమ పథకాలు నిర్వహించుకుందాం, కోర్టు చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం అనేటువంటి మాటలు రేవంత్ రెడ్డి నోటి నుంచి వెళ్ళి కంపల్సరీ వస్తాయి. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలని దానిపై స్టడీ. కోర్టుకు ఎవరు వెళ్ళరు, రేవంత్ రెడ్డి పంపిస్తేనే కోర్టుకు పోతారు, గవర్నమెంట్ పంపిస్తుంది. ఇదివరకు కూడా కేసీఆర్ అనే ఒక పథకం తీసుకొచ్చి దాన్ని ఏమైనా ఆపాలంటే కోర్టులో ఎవరితో పిటిషన్ వేయించేది. దీంట్లో కూడా బీసీ రిజర్వేషన్లపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కోర్టులో వేపిస్తాడు, ఒక పిటిషన్ వేపిస్తాడు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలని దానిపై స్టడీ. ఏం లేదు, ఇంకా అమ్మ మంచిగా వెళ్ళిండ్రా నాయన, ఇక ఈయనంత మంచోడు లేడు, మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఏడమించాలనేటువంటిది ఉంటుంది. ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఏ కమిషన్ ఇచ్చినా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా ఇంతకు తొందరలో బీసీ రిజర్వేషన్లు ఖరారు కావు. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. అసెంబ్లీలో తీర్మానం చేస్తుండొచ్చు కారణం, ఎందుకంటే మెజార్టీ ఉంది కాబట్టి అసెంబ్లీలో తీర్మానం నిర్వహించి తీర్మానం చేస్తాడు. చేసినంత మాత్రాన రిజర్వేషన్లు అవుతాయా? కావు. దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి టైం పడుతుంది. ఇప్పటికే సంవత్సరం అవుతుందన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 1 year లేదు. అంటే సర్పంచ్ పదవి కాలం అయిపోయి లాస్ట్ జనవరి 20 తారీఖు అయింది. నిన్నటికి 1 year అయిపోయింది ఎలక్షన్, అది పదవి కాలం పూర్తి 1 year అయిపోయింది. ఇంకా ఈ రిజర్వేషన్లు అయ్యాయంటే ఇంకా 5-6 నెలలు బట్టే టైం ఉంటుంది. కాబట్టి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు. ఇంకా ఫిబ్రవరిలో ఎన్నికలు అయితే ఈ రిజర్వేషన్లు ఏడైతాయి? ఫిబ్రవరి ఎన్నికలు అయితే అసెంబ్లీ సమావేశం ఎప్పుడు పెడతారు, ఆ బిల్లు ఎప్పుడు పాస్ చేస్తారు? అసెంబ్లీ సమావేశంలో బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు కావాలి. మళ్ళీ ఎలక్షన్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇదంతా పెద్ద ఎత్తున ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ తలకాయ నొప్పి పెట్టుకోకుండా అసెంబ్లీ సమావేశం తీర్మానం చేస్తాడు, ఏదో ఒకరు సమావేశం పెట్టి తీర్మానం చేస్తాడు. ఎవరితోటో కోర్టులో ఒక పిటిషన్ వేపిస్తే నేనేం చేయాలి, కోర్టులో ఎవడో పిటిషన్ వేసిండు కాబట్టి ఎన్నికలైతే ఇప్పుడు ఆపలేము, ఆపడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు ఇయ్యదు. కాబట్టి ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి కొట్లాడతా ఎన్నికలు జరుపుదామని చెప్పి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోయే అవకాశం 100% రేవంత్ రెడ్డికి ఉంది.